నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. అందుబాటులో ఉంటా, అభివృద్ధికి బాటలు వేస్తా. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి. ప్రజల సాధక బాధకాలు తెలిసిన నేత జగనన్న. బొమ్మూరు ఎన్నికల ప్రచారంలో మంత్రి చెల్లుబోయిన వేణు. న్యాయవాదులు క్రియాశీలక పాత్ర పోషించాలి. గన్ని కృష్ణ ఆధ్వర్యంలో టీడీపీ జోన్ 2 వర్క్ షాప్. మిసెస్ ఇండియా 2024 టైటిల్ విన్నర్ రత్న మెహ్రా కుటుంబ ప్రోత్సాహంతోనే ఇంతటి అరుదైన గుర్తింపు. యువతకు ఉపాధి, బంగారు భవిష్యత్తు చూపిస్తాం. 42వ డివిజన్ ఎన్నికల ప్రచారంలో ఆదిరెడ్డి శ్రీనివాస్. భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన కూటమి తరపున రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దగ్గుబాటి పురంధరేశ్వరి జాతీయ రహదారిని ఆనుకుని బర్మా కాలనీ సమీపంలో పార్టీ కార్యాలయాన్ని శనివారం ప్రారంభించారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధరేశ్వరి దంపతులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి కార్యాలయంలోకి ప్రవేశించారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందజేసిన తర్వాత కూటమిలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేన నాయకులు ఆమెకు పుష్పగుచ్చాలను అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో రాజమహేంద్రవరం, నర్సాపురం పార్లమెంట్ పరిశీలకుడు సిద్ధార్థ్ సింగ్ మాట్లాడుతూ కూటమిలో ఉన్న పార్టీల నాయకులందరినీ కలుపుకొని అన్ని నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేసి కమలం గుర్తుపై ఓటేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశామన్నారు. దగ్గుబాటి మాట్లాడుతూ అందరికీ అందుబాటులో ఉంటూ అభివృద్ధికి బాటలు వేస్తానన్నారు. రాజమండ్రి, కాకినాడలను కలిపి ట్విన్ సిటీస్ చేస్తానంటూ అలవికాని హామీలు ఇవ్వబోనని, ప్రజలకు ఏది అవసరమో అదే చేస్తానని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆరాధ్య దైవమని, ఆయన కుమార్తెగా అందరి ఆశీర్వాదంతో పార్లమెంట్లో అడుగు పెట్టడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. జగనన్న కాలనీలు, ఆవ భూముల పేరుతో జరిగిన అవినీతి, మడ అడవుల్లో విధ్వంసం వంటి వాటిపై ప్రజల్లో చైతన్యం తెస్తామన్నారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులందరినీ గెలిపించి అసెంబ్లీకి పంపడానికి ప్రజలు సహకరించాలన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు. It is a strong message from Delhi for the alliance partners and the workers and the people of Rajahmundry that you are not electing a member of parliament from Rajahmundry, but you are electing the future cabinet minister in Modi ji's government from Rajahmundry. So I'm sure we all are here to work together as alliance partners, and in coming days we will see the victory of the alliance of BJP, TDP and Jansena in Rajahmundry. ఆంధ్ర రాష్ట్రం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొందో ప్రజలందరికీ తెలుసు. ఆ నేపథ్యంలో రాజమండ్రి నియోజకవర్గం, పార్లమెంట్ నియోజకవర్గంతో సైతం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా మార్పు ఆకాంక్షిస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే 5 సంవత్సరాల కాలం చూసినట్లయితే ఇక్కడ ఎంపీ అభ్యర్థిని ఎన్నుకున్నప్పటికీ ఏవైతే ఇక్కడ ప్రజలు ఆకాంక్షించారో, ఏ మేరకు ఇక్కడ అభివృద్ధి జరగాలని, ఏ మేరకు ఇక్కడ ప్రజలకి నిజమైనటువంటి సంక్షేమం అందజేయాలి అని చెప్పి ప్రజలు ఆకాంక్షించారో ఆ మేరకు ఇక్కడ అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా నిజమైనటువంటి సంక్షేమం ప్రజలకి చేరవేయడం కావచ్చు జరగలేదు అనేటువంటి భావన ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మనసుల్లో గట్టిగా ఉన్నటువంటి మాట. జగనన్న కాలనీలు అన్నారు, తక్కువ ధరకి భూసేకరణ చేయటం, ఎక్కువ ధర అక్కడ గవర్నమెంట్కి చూపించి డబ్బు తీసుకోవడం, మడ అడవులు కావచ్చు, లేకపోతే చిత్తడి భూములు ఏవైతే ఉన్నాయో అక్కడ జగనన్న కాలనీ నిర్మాణం చేయడం అని చెప్పి చెప్పడం కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మోసం చేసే దిశగా ఉన్నది. కానీ నిజంగా సంక్షేమం అందించాలి అనేటువంటి భావన అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి లేదు అనేటువంటి భావన రాజమండ్రి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల మనసుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కూటమికి సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థి కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీలకు నిలబడినటువంటి అభ్యర్థులు కావచ్చు, 7 అభ్యర్థులు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వారిని సైతం ఖచ్చితంగా గెలిపించుకోవాలి అనేటువంటి కృత సంకల్పంతో
ప్రజలు ఇవాళ ముందుకు వచ్చి ఆశీర్వదించడానికి సన్నద్ధంగా ఉన్నారు అని చెప్పి నేనైతే గట్టిగా విశ్వసిస్తున్నటువంటి మాట. కేంద్ర ప్రభుత్వం 22 లక్షల ఇళ్ళు రాష్ట్రానికి ఇస్తే ఆ 22 లక్షల ఇళ్లలో కేవలం 3.5 లక్షల ఇళ్ళు మాత్రమే నిర్మాణం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. అందరికీ అందుబాటులో ఉంటూ వారి సమస్యల్ని పరిష్కరించే దిశగా నేను అడుగులు వేస్తాను అని చెప్పి మాత్రమే మీ ద్వారా నేను ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నటువంటి విషయం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల సాధక బాధకాలు బాగా తెలిసిన నేత కాబట్టి ఈ 5 ఏళ్లలో ప్రజా సంక్షేమ పాలన అందించారని మంత్రి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. 5 ఏళ్లుగా ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్ అందించామని, దీనిని జీర్ణించుకోలేక అసూయతో పెన్షన్లు అడ్డుకున్నారని అసహనం వ్యక్తం చేశారు. రాజమండ్రి రూరల్ బొమ్మూరులోని వెంకటేశ్వర నగర్, రాఘవేంద్ర కాలనీ తదితర ప్రాంతాల్లో ప్రముఖ న్యాయవాది, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు గొందేసి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో శనివారం మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు. గడిచిన 5 ఏళ్లలో జగన్ అందించిన సుభిక్ష పాలన, అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు. మళ్లీ ఒక్కసారి అవకాశం ఇస్తే ఆ సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు మరిన్ని ప్రజలకు ఉపయోగపడే పథకాలు ప్రవేశపెట్టి అవకాశం ఉంటుందన్నారు. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి పూర్తిగా నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో కూడా ఏ ఒక్క అభివృద్ధి పని చేపట్టలేదన్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వంపై నిందలు వేస్తూ కాలం వెళ్లబుచ్చుతున్నారని ఎద్దేవా చేశారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించి జగన్ను ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. వైసీపీ నాయకులు ముద్దాల అను, త్యాగరాజు, అక్కు మహంతి శ్రీనివాస్, దాకే శ్రీను, కాకులపాటి కుమార్, నాగులపల్లి ఆశ, దీపశ్రీ, పరిమళ నాని, సుబ్బారెడ్డి, రామారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బొమ్మూరు గ్రామ ప్రచారాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల కాలంలో మాటిస్తే తప్పని వ్యక్తి, మడమ తిప్పని వ్యక్తి అనేటువంటి విధంగా పరిపాలన సాగించి ఆయన ఏమిటో రుజువు చేసుకున్నాడు. కానీ దురదృష్టం, ప్రతిపక్షాలు నిత్యము అసత్యాలని లేకపోతే అబద్ధాలని ప్రచారం చేస్తూ ఉన్నాయి. అధికారుల్ని భయభ్రాంతులు, ఇటువంటి అనేక రాతలు ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ ఈ పత్రికలు చేస్తారు. ఇవాళ ప్రధానంగా చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజా సంక్షేమమే నా లక్ష్యం అనుకున్నాడు. ప్రజలకు కష్టం కలిగితే తనకు కలుగుందనేటువంటి భావనలో వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం ద్వారా ప్రజలకు చేరువుగా ప్రభుత్వ సర్వీసులు అందాలని, సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ అందాలని ఆయన చేసిన ప్రయత్నం సఫలీకృతమైతే దాన్ని చూసి భయకంపితుడైనటువంటి చంద్రబాబు నాయుడు వాలంటీర్లు జైలుకు పంపిస్తారని, వాలంటీర్ల వ్యవస్థను చాలా న్యూనత్వంతో మాట్లాడినటువంటి పలు మాటలు ఉన్నాయి. వాటినన్నింటినీ అధిగమించి ఏదైతే ఈ సంక్షేమాన్ని పొందినటువంటి ప్రజలు, పరిపాలన అంటే వాస్తవం చెప్పే నాయకుడి పట్లే ప్రజాభిప్రాయం, ప్రజాప్రేమ ఉంటుందనేటువంటి దాన్ని రుజువు చేసుకునే విధంగా ఇవాళ రాజమండ్రి రూరల్ నియోజకవర్గం గత పాలకుడు ఓటు వేసిన తర్వాత కనపడలేదనేటువంటి మాటలు వింటున్నాం. గతంలో ఎన్నికైనటువంటి బుచ్చయ్య చౌదరి గారు 10 సంవత్సరాలుగా ఇక్కడ శాసనసభ్యుడిగా ఉండి ఎక్కడికక్కడే నిర్లక్ష్యం, గ్రామాల్లో ఉన్నటువంటి వ్యవస్థలు ప్రభుత్వం మీద నెడతాడు. 5 సంవత్సరాలు ఆయన అధికారంలో ఉన్నాడు కదా, ముందు 14-19 మధ్యలో. అప్పుడేం చేశారు? ఒకసారి ఆయనే ప్రశ్నించుకోవాలి. స్వచ్ఛత మా బాధ్యత అనేటువంటి కార్యక్రమం ద్వారా ఈ రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ప్రజల యొక్క ఆరోగ్య రక్షణ, లేకపోతే పరిసరాల పరిరక్షణ నా బాధ్యతగా స్వీకరించి పలు కార్యక్రమాలను వచ్చిన 2 మాసాల కాలంలోనే చేసి చూపించాం. వచ్చే నెలలో జరుగుతున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో న్యాయవాదులు వ్యవహరించాల్సిన పాత్ర, విధి విధానాలు, సందేహాలు నివృత్తి చేసేందుకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జోన్ 2 వర్క్షాప్ను రాజమహేంద్రవరం మోరంపూడి జంక్షన్లో ఉన్న గన్నీస శుభమస్తు ఫంక్షన్ హాల్లో శనివారం జరిగింది. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు ఘనంగా నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, లీగల్ సెల్ స్టేట్ ఇన్ఛార్జ్ గన్ని కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ వర్క్షాప్కు పూర్వపు అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్, స్టేట్ పార్టీ కార్యాలయం లీగల్ సెల్ నుంచి పి కృష్ణమోహన్, ప్రముఖ న్యాయవాది, హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యుడు ముప్పాళ్ల సుబ్బారావు,
టీడీపీ రాష్ట్ర నాయకులు ఎర్ర వేణుగోపాలరాయుడు, వాసిరెడ్డి రాంబాబు, కాశీ నవీన్, రాచపల్లి ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడి మిగిలిన పార్టీల అభ్యర్థుల్ని కనీసం నామినేషన్ కూడా వేయకుండా అడ్డుకున్న సందర్భాలను గుర్తు చేశారు. ఇప్పుడు జరిగిన ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి ఉల్లంఘనతో పాటు అధికార దుర్వినియోగంపై ఎప్పటికప్పుడు న్యాయవాదులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఎన్నికలు సజావుగా జరిగేలా సహకరించాలన్నారు. ఎన్నికల నేపథ్యంలో వర్తించే విధంగా వివిధ సెక్షన్లు, కేసుల నమోదు చేయించాల్సిన విధానాన్ని క్షుణ్ణంగా వివరించారు. విజిల్ ద్వారా ఎన్నికల కమిషన్ దృష్టికి అక్రమాలను తీసుకెళ్లటంలో విజయవంతంగా పనిచేయాలన్నారు. టీడీపీ తరపున పోటీ చేసే అభ్యర్థులకు నామినేషన్ల దాఖలు, అఫిడవిట్లు వంటివి విషయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని టీడీపీ లీగల్ సెల్ నాయకులు సూచించారు. పి వెంకటేశ్వరరావు, చంద్రారెడ్డి, బి లక్ష్మీనారాయణ, హరిబాబు, పంతం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ తరపున ఈ వర్క్షాప్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గత నెలలో కొంత స్టేట్ వైడ్గా రాష్ట్ర వ్యాప్తంగా ఈ వర్క్షాప్ని జనరల్ ఎలక్షన్స్ గురించి అక్కడ, ఎందుకంటే ఇక్కడ జరగబోయే రేపొద్దున్న ఈ జగన్మోహన్ రెడ్డి గారి రాక్షస పరిపాలనలో చాలా పోలీస్ అట్రాసిటీస్ కానీ చాలా జరుగుతున్నాయి. దాని గురించి లాయర్ల పాత్ర, ముఖ్యంగా లాయర్లు ఏమేమి చేయాలి, అది కానీ ఎలక్షన్లో చేసిన విధులు ఏంటి, ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నిబంధనలు ఏంటి, ఇవన్నీ కూడా ఈ దీంట్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అక్కడ స్టేట్ వైడ్గా అక్కడ పెట్టారు లాస్ట్ మంత్. ఇప్పుడు ఇక్కడ జోనల్ వైజ్గా పెట్టాలని చెప్పి జోన్ 2 తరపుని మొత్తం 5 పార్లమెంట్లు, ఇటు రాజమండ్రి పార్లమెంటు, కాకినాడ పార్లమెంటు, అమలాపురం పార్లమెంటు, నరసాపురం, ఏలూరు, 5 పార్లమెంట్లు కూడా 2 జిల్లాల్లో కలిపి ఇక్కడ అందరినీ లాయర్స్ని, ముఖ్యమైన నేతల్ని ఇక్కడ అయితే రాజమండ్రి సిటీ రూరల్లో తరపున మటుకు ఇక్కడ క్లస్టర్ ఇన్ఛార్జీలు కూడా రమ్మన్నాం. ఎందుకంటే ఎలక్షన్లో నిర్వహణలో వాళ్ళ పాత్ర ఎక్కువ ఉంటుంది కాబట్టి కూడా ప్రతి ఎమ్మెల్యే ఇన్ఛార్జీల నుంచి కూడా 2 పేర్లు తీసుకున్న లాయర్స్ పేర్లు, వాళ్ళు రేపొద్దున ఎలక్షన్స్లో పనిచేసే వాళ్ళ పేర్లు, వాళ్ళందరినీ కూడా పిలిచాం ఇక్కడికి. సో వీళ్ళందరూ కూడా ఈవేళ మేము బుక్లెట్ కూడా ఇస్తున్నాం. ఆ బుక్లెట్ ద్వారా రేపు ఎలక్షన్స్లో ఏమేమి చేయాలి, వీళ్ళు నిర్వహించవలసిన పాత్ర ఏమిటి, ఏ విధంగా పార్టీకి కానీ క్యాండిడేట్ కానీ సహాయపడగలుగుతారని చెప్పి ఉద్దేశంతో పెడుతున్నాం. ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో న్యాయవాదులు క్రియాశీలకంగా వ్యవహరించవలసిన పరిస్థితులు కనిపించాయి. న్యాయవాదులుగా మనం క్రియాశీలకంగా కనుక వ్యవహరించకపోతే గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా అయితే అరాచకాలు జరిగినాయో, ఏ విధంగా అయితే నామినేషన్ వేయడానికి కూడా అవకాశం లేకుండా వన్ సైడ్ గా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయో, అదే పరిస్థితి ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది. హైదరాబాద్ కు చెందిన రత్న మెహ్రా మిసెస్ ఇండియా 2024 టైటిల్ గెలుచుకున్నారు. న్యూఢిల్లీలోని గుర్గావ్లో నిర్వహించిన మిసెస్ ఇండియా కాంటెస్ట్ లో ఈ అరుదైన గౌరవం దక్కింది. రాజ్ మహేంద్రవరం కోడలైన ఆమె శనివారం స్థానిక లా హౌస్పెన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆమె భర్త బలభద్ర రూపేష్ కుమార్ మరోసారి కిరీటాన్ని ధరింపచేశారు. డాక్టర్ బలభద్ర సురేష్ కుమార్ మాట్లాడుతూ తన మరదలు రత్న మెహ్రా వ్యాపార రీత్యా హైదరాబాద్లో ఉంటున్నప్పటికీ రాజమండ్రి కోడలు కావడంతో తన ఆనందాన్ని ఇక్కడ పంచుకోవాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆడవాళ్లు అన్ని రంగాల్లో, ముఖ్యంగా ఫ్యాషన్ షో వంటి రంగాల్లో కూడా రాణిస్తున్నారని, కొంతమంది మహిళలు పెళ్లయ్యాక తమ అభిలాషను నెరవేర్చుకోవటం సాధ్యం కాకుండా పోతుందని, అయితే రత్న మెహ్రా అభిలాషను గుర్తించి తన తమ్ముడు రూపేష్ కుమార్ ప్రోత్సాహం అందించాడని తెలిపారు. హిమబిందు సురేష్ కుమార్ మాట్లాడుతూ తన సోదరి చేసిన కృషికి మరిది అందించిన సహకారం తోడై ఈ విజయం దక్కిందన్నారు. రూపేష్ కుమార్ మాట్లాడుతూ రత్న మెహ్రా తమ ఇంట్లో రాణియేనని, అయితే మిసెస్ ఇండియా విన్నర్గా నిలవటం వల్ల రాణులకే రాణి అని వ్యాఖ్యానించారు. రత్న మెహ్రా మాట్లాడుతూ తన కుటుంబమే తన బలమని, అందుకే విన్నర్గా నిలిచానని చెప్పారు. ప్రసవం తర్వాత మహిళ ఎంతటి ఆనందం పొందుతుందో ఈ కాంటెస్ట్లో విన్నర్గా నిలిచినప్పుడు అదే భావన కలిగిందని వ్యాఖ్యానించారు. మెహర్ బాబా భక్తులం కనుక పేరు చివరన మెహ్రా అని పెట్టుకున్నామని తెలిపారు. నాకు చాలా సంతోషంగా ఉంది.
రాజమండ్రి కోడల్ని అయ్యుండి నేను కిరీటం తీసుకుని రాగలిగాను అంటే చాలా ఆనందంగా ఉందండి. మూలాన్ని మర్చిపోకూడదు అంటారు. మేము వ్యాపార రీత్యా హైదరాబాద్ లో ఉన్న ఇక్కడ ఏం జరిగినా మనసంతా ఇక్కడే ఉంటది. అలాగే కిరీటం గెలుచుకున్న వెంటనే ఆ ఆనందం ఓకే రాజమండ్రి కోడల్ని అయ్యుండి తెచ్చాను అని చాలా గర్వంగా అనిపించింది. మిస్సెస్ ఇండియా తెలంగాణ టైటిల్ విన్ అయ్యాను. మార్చ్ 30th రోజు గ్రాండ్ ఫినాలే అయింది గుర్గాంలో. ఇది ఎలా ఫీలింగ్ అంటే 9 నెలలు బేబీని కడుపులో మోసి డెలివర్ చేస్తే వచ్చేంత హ్యాపీనెస్ ఈ క్రౌన్ పెట్టినప్పుడు కలిగింది. ఐ వాస్ సో హ్యాపీ ఫర్ దట్. ప్రతి మహిళ ఒక రాణి. అలాంటి రాణులకే రాణులుగా నిలిచి దేశ స్థాయిలో మిసెస్ ఇండియా కిరీటం గెలుచుకుని మన తెలుగు రాష్ట్రాల ఘనతని గౌరవాన్ని ఇంకా పెంచిన మా సతీమణి రత్న మెహ్రా అంటే మేము అందరం చాలా గర్వపడుతున్నాము. అలాగే చాలా ఆనందంగా ఉంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక 42వ డివిజన్ మున్సిపల్ కాలనీలో స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ఆయన ఇంటింటికి వెళ్లి నగరాభివృద్ధి, యువత ఉపాధి, మహిళా రక్షణ, ఆరోగ్య రాజమండ్రి, టూరిజం హబ్ అంటూ 5 అంశాలతో రూపొందించిన కరపత్రాన్ని స్థానిక ప్రజలకు అందజేసి సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు. తాము అధికారంలోకి వస్తే యువతకు ఉపాధి కల్పించడంతో పాటు వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తామని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా, కమలం గుర్తుపై ఓటు వేసి రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలిగా దగ్గుబాటి పురంధరేశ్వరిని గెలిపించాలని అభ్యర్థించారు. ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు భృతి కింద 3,000 రూపాయలు అందించాలన్న సంకల్పంతో నారా లోకేష్ నిర్ణయం తీసుకున్నారని, ఆ మేరకు ఆ హామీని నెరవేరుస్తూ వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు చేస్తున్నామన్నారు. మహానాడు వేదికగా ప్రకటించిన సూపర్ 6 మేనిఫెస్టోను ప్రజలంతా ఆదరిస్తున్నారని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారని, వారందరికీ రక్షణ కల్పించే విధంగా సీసీ కెమెరాలు, వైఫై సౌలభ్యం కలిగిన 10,000 స్మార్ట్ ఫోన్స్ ఏర్పాటు చేసి వాటిని ఎస్పీ కార్యాలయానికి అనుసంధానం చేస్తామన్నారు. స్థానిక టీడీపీ నాయకులు మళ్ళా వెంకటరాజు, ఆడారి లక్ష్మీనారాయణ, దుద్దేటి నాగేంద్ర యాదవ్, కేవి శ్రీనివాస్, మోత పండు, కొండబాబు, వానపల్లి శ్రీనివాస్, రాజుబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ మార్పుని ఏ విధంగా కోరుకుంటా ఉన్నారన్నది చాలా స్పష్టంగా మాకు తెలియజేస్తా ఉన్నారు. ఏ అంశాల మీద వాళ్ళు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారన్నది కూడా తెలియజేస్తా ఉన్నారు. ఆ అంశాలనే నగర మేనిఫెస్టోలో పొందుపరిచాం. ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం మేము కృషి చేస్తాం. ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, అలాగే టూరిజంకి ప్రాధాన్యత ఇవ్వాలి, క్రైమ్ నియంత్రించాలి. ఇప్పటికే క్రైమ్ చాలా ఎక్కువైపోతా ఉంది. కల్చరల్ హబ్ లాంటి నగరం రాజమండ్రి సిటీ క్రైమ్ హబ్ అయిపోయింది. ఆ క్రైమ్ హబ్ని మళ్ళీ రివైవ్ చేసి సాంస్కృతిక రాజధాని కింద తీర్చిదిద్దాల్సిన బాధ్యత తెలుగుదేశం, బీజేపీ, జనసేన పైన ఉంది. వీటిల్నే ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. ప్రజలు కూడా మేము అనుకుంటున్న అంశాలు చెప్తా ఉంటే తప్పకుండా వీటికి ప్రాధాన్యత ఇవ్వండి, వీటికి ప్రాధాన్యత ఇస్తూ మాకు అభివృద్ధి చేయండి. అభివృద్ధి అనే పేరుతోటి లేకపోతే సుందరీకరణ అనే పేరుతోటి మిగతా అంశాలన్నింటినీ కూడా నిర్లక్ష్యం చేయడం అన్నది తగదు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ అంశాలకు ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లోనే ప్రశాంతమైన నగరం, ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం, యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే నగరం, ఏదైతే పని లేక ఒక ఇసుక పాలసీ వల్ల కానీ లేకపోతే నిర్మాణ రంగం కానీ లేకపోతే భవన కార్మిక వ్యవస్థ కానీ నిర్వీర్యం అయిపోయి ఉన్నాయో ఆ ఇసుక పాలసీని కూడా మరలా తీసుకొచ్చి గతంలో ఏదైతే ఫ్రీ పాలసీ ఉందో ఫ్రీ ఇసుక పాలసీని తీసుకొచ్చి వీళ్ళకి ఉపాధి కల్పిస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ అన్ని రంగాల్లో కూడా ప్రజలు సుఖ సంతోషాలతోటి ఆనందంగా ఉండేందుకు గాను తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ కృషి చేస్తాం. ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ వారికి అవసరమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి నేరుగా డీబీటీ పథకం ద్వారా ఖాతాల్లోనే జమ అయ్యేలా చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, ఆయనను మరోసారి ముఖ్యమంత్రిగా చేయటం ద్వారా మరింత సంక్షేమాన్ని పొందే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తానేటి వనిత కోరారు.
గోపాలపురం మండలం భీమోలు గ్రామంలో గడప గడపకు మన ఆడపడుచు పేరుతో గోపాలపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి రాష్ట్ర హోంమంత్రి డాక్టర్ తానేటి వనిత ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజలకు జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కరపత్రాలను అందజేశారు. జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటికే సంక్షేమాన్ని అందిస్తున్నారని అన్నారు. ప్రజలకు అందుతున్న సంక్షేమాన్ని చూసి ఓర్వలేక టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో నామినేషన్ల నమూనా, అఫిడవిట్ నమూనా పత్రాలు అందుబాటులో ఉంచడం జరిగిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత తెలియజేశారు. రాజకీయ పార్టీల నాయకుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవీలత మాట్లాడుతూ త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్న దృష్ట్యా ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరించి నామినేషన్ స్వీకరణ ప్రక్రియ చేపట్టడం జరుగుతుందని తెలిపారు. సరైన విధానంలో నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. అసంపూర్తిగా తప్పులతో నామినేషన్లు దాఖలు చేస్తే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోవాల్సి ఉంటుందని తెలియజేశారు. నామినేషన్లు, అఫిడవిట్ తదితర అంశాలపై సందేహాలు నివృత్తి చేయడం కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అక్కడ నామినేషన్ల నమూనా, అఫిడవిట్, ఇతర అనుబంధ పత్రాలపై సందేహాలు నివృత్తి చేసేందుకు సిబ్బంది అందుబాటులో ఉంచామని తెలిపారు. జిల్లాలో 8 చెక్పోస్టుల ద్వారా నిఘా పెట్టడం జరిగిందని, ఇప్పటి వరకు నగదు, మద్యం వస్తువులకి సంబంధించిన సుమారు 78 లక్షల విలువ కలిగిన వాటిని సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ లోపల మనకి ఫస్ట్ థింగ్ ఇస్ ఓటర్ నమోదు కార్యక్రమంలో ఇప్పుడు ఫామ్ 6, ఫామ్ 8 ఫర్ షిఫ్టింగ్, ఈ రెండు మనం ఫామ్స్ తీసుకుంటున్నాము. అయితే ఇప్పుడు వచ్చినట్లు మనము 7 days స్టాచ్యూటరీ టైం ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మనం క్లియర్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు మనకి పెండింగ్ ఉన్న ఫామ్స్ వచ్చేసి 6066 ఫామ్స్ ఇప్పుడు పెండింగ్ ఉంది. మనకి వచ్చిన ఫామ్ 6, ఫామ్ 8. అయితే ఇందులో ముఖ్యంగా ఏంటంటే చాలా మంది ఫామ్ 6 పెడుతున్నారు, ఫామ్ 8 పెట్టకుండా. అంటే కొత్త ఓటర్ కాకుండా పాత ఓటర్లు వేరే ఊరి నుంచి వచ్చిన వాళ్ళు ఫామ్ 6 పెడుతున్నారు కాబట్టి వాళ్ళు ఫామ్ 8లో మాత్రమే నమోదు చేసుకోవాలి అనేది ఒకటి. రాజమండ్రి రూరల్ మండలం శాటిలైట్ సిటీ బి బ్లాక్ అటల్ గార్డెన్లో రూరల్ బీజేపీ అధ్యక్షులు ఎన్వీబీఎన్ ఆచార్య ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశాన్ని విశ్వ గురువుగా ప్రపంచం ముందు నిలపడమే ప్రధాన ధ్యేయంగా ఆవిర్భవించిన పార్టీ భారతీయ జనతా పార్టీ అన్నారు. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లీస్ట్ అనే గొప్ప నినాదంతో ఈ పార్టీలో సభ్యులుగా ఉన్నందుకు గర్వంగా ఉందన్నారు. జిల్లా ఉపాధ్యక్షులు కరుటూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఏకాత్మ, మానవతావాదం, అంత్యోదయ సిద్ధాంతాన్ని అనుసరించి పార్టీ ఆవిర్భావం చేశారని, వారి ఆశయ సాధనకు అందరూ కలిసి కృషి చేసి దేశ సార్వభౌమాధికారానికై పనిచేయాలని అన్నారు. జిల్లా బీజేపీ సెక్రటరీ తనబుద్ది సూర్య భాస్కర్రావు మాట్లాడుతూ పార్టీ ప్రారంభించిన సమయంలో అలనాటి నాయకుల త్యాగాలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో యానాపు యేసు, ముద్రగడ సూర్యచంద్రమోహన్, మట్ట నాగబాబు, డాక్టర్ మూర్తి, దనాల రామలక్ష్మి, తాడి కోటేశ్వరరావు, బివి రామారావు, మజ్జి సాయి, పి గాంధీ, కొత్తపల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా శనివారం హుకుంపేట పంచాయతీ పరిధిలోని రామకృష్ణ నగర్లో టీడీపీ నాయకులు పెండ్యాల రామకృష్ణ, బొప్పన నానాజీ, దుద్దుపూడి రమేష్, బొప్పన శ్రీను, ఎలమాటి రామకృష్ణ, జనసేన నాయకులు సోము వినాయక్, కురుమళ్ల శ్రీను ఆధ్వర్యంలో ఇంటింటికి పర్యటించారు. రూరల్ మండల జనసేన అధ్యక్షులు సప్ప చిన్నారావు, మండల టీడీపీ అధ్యక్షులు మత్సేటి ప్రసాద్ ఇంటింటికి వెళ్లి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఏర్పడబోయే ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చే సంక్షేమ ఫలాలు వివరించడం జరిగింది. అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరికి సైకిల్ గుర్తుపై, పార్లమెంట్ అభ్యర్థి దగ్గుపాటి పురంధరేశ్వరికి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డి బ్లాక్ నాని, చౌడాడ సునీల్, గోపి, అడ్డాల శ్రీను నాయుడు, కోట్ల దుర్గా, వర్రే రమేష్, దూది సాయి, టీడీపీ నాయకులు రాయుడు సునీల్, కంటిపూడి బాబీ, చంద్రశేఖర్, నరసింహారావు, శశి, సాయి, శ్రీహరి, గోపాలకృష్ణ, బిందు, రాణి తదితరులు పాల్గొన్నారు. ఇన్నీస్పేట కైలాస భూమి చెంతన ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మహాకాళేశ్వరాలయం ద్వితీయ వార్షిక వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు మహాకాళేశ్వర స్వామికి
భస్మాభిషేకంతో పాటు కుంకుమ పూజలు, ప్రత్యేక అభిషేకాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయ నిర్వాహకులు పట్టపగలు వెంకట్రావు, అనంతలక్ష్మి దంపతుల చేతుల మీదుగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. తెల్లవారుజామున 4:30 నుంచి 5:30 వరకు భస్మాభిషేకం జరిగింది. భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మరో ఉజ్జయిని తరహాలో నిర్మాణంలో చేసిన ఈ రోటరీ మహాకాళేశ్వర ఆలయాన్ని చూసి భక్తులు సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. భక్తులందరూ స్వామివారిని దర్శించుకుని కృపకు పాత్రులు కావాలని పట్టపగలు వెంకట్రావు కోరారు. స్థానిక 2వ డివిజన్ నారాయణపురం అద్దెపల్లి కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ కృష్ణ దేవాలయం పునః నిర్మించి 3వ వార్షికోత్సవం సందర్భంగా ఉత్సవాలు నిర్వహించారు. శ్రీకృష్ణ స్వామి వారి అనుగ్రహంతో అన్ని కార్యక్రమాలను, పూజలు, అభిషేకాలు విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు పక్కుర్తి సత్యబాబు తెలిపారు. ఆలయ ధర్మకర్త పక్కుర్తి సత్యబాబు, ప్రధాన అర్చకుడు బాపూజీ శర్మ మాట్లాడుతూ ఈ ఆలయం నిర్మించి నేటికి 3 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా స్వామివారి అనుగ్రహంతో స్వామివారి కైంకర్యాలు భక్తులు జట్టుగా చేరి కోలాట భజన 40 రోజుల నుంచి నేర్చుకున్నారని వారు వార్షికోత్సవంలో భాగంగా ఆనందంగా నిర్వహించారు. భక్తులు కోరిన కోరికలు తీర్చే శ్రీకృష్ణ పరమాత్ముడు ఆశీర్వాద బలంతో స్వామి భక్తుల్ని చల్లగా చూస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి, విజయదశమి 9 రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని, కార్యక్రమాల్లో భాగంగా అన్నదానం కూడా జరుగుతుందని, స్వామివారి ఆలయం పక్కనే గోశాల కూడా ఉందని, భక్తులు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా శ్రీకృష్ణ పరమాత్ముని పూజిస్తున్నారని తెలిపారు. హరే కృష్ణ. మన గోపాలనగర్ శ్రీకృష్ణ దేవాలయంలో వార్షికోత్సవాలు మేము జరుపుకుంటున్నాం. అలాగే మా శ్రీకృష్ణ దేవాలయంలో ప్రతి సంవత్సరం వినాయకుడి చవితి కానీ, అలాగే దసరా 9 రోజులు కానీ ప్రతి ఒక్కరికి మేము అన్నదానం జరిపిస్తుంటాం. అలాగే మా స్వామి కోరుకున్న కోరికలు తీర్చేటి స్వామి. ఎవరు ఏ కోరుకున్నా ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు వాళ్ళందరికీ అండగా ఉండి వాళ్ళ కోరికలు తెచ్చి ఇంతవరకు ఈ దేవాలయాన్ని అభివృద్ధి చెందించి అలాగే మా గోచారులు కానీ, మమ్మల్ని కానీ, చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కానీ ప్రతి ఒక్కరిని కూడా ఆయన కాపాడుతూ మమ్మల్ని అందరినీ ప్రతి ఒక్కరికి తోడుగా అండగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఉంటున్నాడని నమ్మకంతో అనుకున్న వారికి ప్రతి ఒక్కరికి కోరికలు తీసుకున్నాడు ఆ స్వామి వారికి. జై హరే కృష్ణ. శ్రీకృష్ణ స్వామికి అత్యంత వైభవోపేతంగా మరి ఈ రోజు వార్షికోత్సవం జరుగుతూ ఉన్నది. అదే విధంగా మన స్వామివారి కృపా కటాక్షాలతోటి, స్వామివారి అనుగ్రహంతో మరి ఇక్కడ ఉండేటటువంటి భక్త మహాశైలందరూ కూడా ఒక జట్టుగా చేరి ఆ స్వామివారి కైంకర్యాల కోసం గాను కోలాట భజన అనేటటువంటి నృత్యాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోటి 40 రోజుల నుంచి కూడా నేర్చుకొని ఉన్నారు. ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా స్వామివారి యొక్క వార్షికోత్సవ సందర్భంలో వారి యొక్క ఈ రోజు అరంగేట్ర పూజా కార్యక్రమము, మరి ఉదయాత్పూర్వమే పంచామృతాలతోటి అభిషేకము, రసాలతోటి అభిషేకము, మరియు మధ్యాహ్నము తులసి అర్చన కార్యక్రమము, మరి ఈ అనేక మంది భక్త మహాశైలందరితోటి కలిసి అరంగేట్ర పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. స్వామివారి కైంకర్యాలు అత్యంత వైభవపేతంగా మన శ్రీకృష్ణ దేవస్థానం వారు ఎంతో అత్యద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నారు. అదే విధంగా భక్తులందరూ కూడా స్వామివారి కృపా కటాక్షాలను పొందుతూ విశేషమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతూ తరిస్తూ ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అందుబాటులో ఉంటా, అభివృద్ధికి బాటలు వేస్తా, బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి. ప్రజల సాధక బాధకాలు తెలిసిన నేత జగనన్న. బొమ్మూరు ఎన్నికల ప్రచారంలో మంత్రి చెల్లబోయిన వేణు. న్యాయవాదులు క్రియాశీలక పాత్ర పోషించాలి, గన్ని కృష్ణ ఆధ్వర్యంలో టీడీపీ జోన్ 2 వర్క్ షాప్. మిసెస్ ఇండియా 2024 టైటిల్ విన్నర్ రత్న మెహ్రా కుటుంబ ప్రోత్సాహంతోనే ఇంతటి అరుదైన గుర్తింపు.
యువతకు ఉపాధి, బంగారు భవిష్యత్తు చూపిస్తాం. 42వ డివిజన్ ఎన్నికల ప్రచారంలో ఆదిరెడ్డి శ్రీనివాస్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.